బీహార్లో అసలు ఆట ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అదేదో ఎందుకు ఎక్కువగా లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళు ట్రై చేస్తున్నారు ఐఎన్డీఏ కూటమికి అంటే సొంతగా గెలవలేమని తేలిపోయింది. కాంగ్రెస్తో జట్టు కట్టినా గెలవలేమని తేలిపోయింది. అదేంటి అక్కడ ఎక్కువ సీట్లు వచ్చినాయంటే అక్కడ వచ్చింది కూటమికి కాదు, మహాగఠబంధన్కి కాదు వచ్చింది. ఎక్కువ సీట్లు వచ్చింది అక్కడ ఎన్డీఏ కూటమికి. ఇక్కడ ఒక్కసారి లెక్కేసుకుంటే లోక్సభ ఎన్నికల ఆధారంగా చూసుకుంటే జేడీయూకి 74 సీట్లు వచ్చినట్టు, బీజేపీకి 67, చిరాక్కి 29, హెచ్ఏఎంకి 4, ఆర్జేడీకి 36, కాంగ్రెస్కి 12, లెఫ్ట్కి 13, వీఐపీకి 1. టోటల్గా ఎన్డీఏ 174 గెలుచుకున్నట్టు, మహాగఠబంధన్ 62 గెలుచుకున్నట్టు, ఇతరులు 7 గెలుచుకున్నట్టు. లేకపోతే బీజేపీ జేడీయూ చిరాగ్ అలయన్స్ అనేటువంటి దానికే ఎక్కువగా అక్కడ ప్రజలు పట్టం కట్టారు. 2020లో చిరాగ్ పాస్వాన్ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎన్డీఏ నెక్ టు నెక్ ఫైట్కి వచ్చింది. అదే సందర్భంలో ఇప్పుడు బీజేపీ నితీష్ కుమార్ బోత్ కూడా ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉంది కాబట్టి ఎవరు కూడా పక్కకి పోయే పరిస్థితి లేదు. అందువలన లాలు ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ద్వారా చేద్దామా లేకపోతే కాంగ్రెస్ ద్వారా చేద్దాం ఏదో ఒకటి చేసి అక్కడ విజయం సాధించడం కోసం ఇప్పటి నుంచి ఎత్తులు ఆరంభించారు. ఈలోపు పీకే వచ్చారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఎవరిని దెబ్బ కొడతాడు? అది లాలు వాళ్ళ ఓట్లు చిలుస్తాడా, ఎన్డీఏ ఓట్లు చిలుస్తాడా అంటే ఎన్డీఏ ఓట్లే చీల్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ భావజాలం బీజేపీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.